వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. మనం ఇంతవరకు ఎన్నో దొంగతనాన్ని చూసుంటాం. వాటిలో ఎన్నో విచిత్రమైన దొంగతనాలు కూడా మనకు తెలిసే ఉంటాయి. కానీ తాజాగా ఓ దొంగ చేసిన దొంగతనం చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఈ స్టోరీ చూశాక ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలు ఓ లెక్క, ఈ దొంగతనం మరో లెక్క అని మీరే అంటారు. ఇంతకీ ఏంటా విచిత్ర దొంగతనం అనే కదా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఇతడి పేరు రాయ్ ఆఫ్రాక్. వయసు 35 ఏళ్లు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో నివసిస్తూ ఉంటాడు. దొంగతనాలు చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయడం ఇతగాడి డైలీ రొటీన్. ఇలా సాఫీగా సాగిపోతున్న ఆ దొంగ జీవితంలో అక్టోబర్ 7న మొదలైన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం అడ్డు తగిలింది. దీంతో అతడు దొంగతనాలు చేయలేక తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాడు. కానీ అంతలోనే ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆయుధాగారంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించుకున్నాడు. సైన్యాధికారి దుస్తులు ధరించి సైన్యంలోకి చొరబడ్డాడు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి అక్కడికి చేరుకోగా వారి దగ్గరకు వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫోటోలే అతడికి రక్షణ కవచాలయ్యాయి. ఆ తర్వాత అధికారి హోదాతో నకిలీ ఐడి కార్డ్ ని తయారు చేసుకున్నాడు ఆఫ్రాక్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో షిన్బెట్ సీక్రెట్ ఏజెంట్ గా తనను తాను తోటి సైనికులకు పరిచయం చేసుకున్నాడు. హమాస్ ఉగ్రవాదులు నక్కిన ఇళ్లలో చేపట్టిన ఆపరేషన్ లో కొన్ని దళాల్ని ముందుండి కూడా నడిపాడు. గాజాలో సొరంగాల విధ్వంసంలో పాల్గొన్నాడు. తూటా గాయాలైన సైనికులకు ప్రథమ చికిత్సలు చేశాడు. ఇవన్నీ ఓవైపు చేస్తూనే వీలైనప్పుడు రైఫిళ్లు, పిస్టళ్లు, తూటాలు, మందుగుండు సామాగ్రి, స్మోక్ గ్రెనేడ్లను దొంగిలించేవాడు. హమాస్ మృతదేహాల వద్ద తుపాకులను వెంట తెచ్చుకుని దాచాడు. అయితే వరుసగా ఆయుధాలు మాయమవుతుండడంపై ఐడిఎఫ్ అనుమానంతో నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయుధాలు దొంగిలిస్తూ ఆఫ్రాక్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతడి ఇంట్లోనే తుపాకులు, ఐఈడీలు, గ్రెనేడ్లను సీజ్ చేశారు. ఆఫ్రాక్ పై మోసం, ఆర్మీ తుపాకుల దొంగతనం, మందుగుడు సామాగ్రిని దొంగిలించి బ్లాక్ మార్కెట్ లో విక్రయించాలనుకునే అభియోగాలని మోపారు. ఇవన్నీ రుజువైతే సదరు యుద్ధ దొంగకు గరిష్టంగా 36 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఆఫ్రాక్ మాత్రం తాను స్వచ్ఛందంగా సైన్యంలో పనిచేశానని అంటున్నాడు. ఇది వాటి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.